మార్వలస్ ఎపిక్ స్టోరీస్కి స్వాగతం. గత ఎపిసోడ్ 13లో వ్యాస జననము గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో దేవదానవుల అంశలతో భీష్మాది కురువీరుల జననము గురించి తెలుసుకుందాము రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సౌనకాది మహామునులకు సూతుడు యా చెప్పాడు. సకల ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు దేవతలు, దానవులు, మానవులు, మృగ, పక్షి, సర్పజాతులు, పర్వతాలు, వృక్షాలు, లతలను సృష్టించి వాటిని అభివృద్ధి చేశాడు. త్రేతాయుగంలో విష్ణు అంశతో పుట్టిన పరశురాముడు క్షత్రియులపై కోపంతో 21 సార్లు భూమిని తిరిగి క్షత్రియులనందర్నీ చంపి తన కోపాన్ని తగ్గించుకొని మహేంద్రగిరిపై తపస్సు చేశాడు. ఈ సమయంలో స్వర్గంలో ఉన్న మహారాజుల భార్యలు తమ వంశాలను నిలబెట్టుకోవడానికి తపస్సు చేసిన బ్రాహ్మణులతో కలిసి పుత్రపుత్రికలను పొందారు. అలా పుట్టిన రాజవంశీయులు ధర్మస్వరూపులై రాజ్యాలను పాలించి ప్రజలకు సంతోషాన్నిచ్చారు. ధర్మం 4 పాదాలపై నడిచింది. కొంతకాలానికి భూమిపై ప్రజలు పెరిగి అరిషడ్వర్గాలకు లోనై భూమికి భారమయ్యారు. భూదేవి తన భారాన్ని తగ్గించమని విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణువు బ్రహ్మ అనుమతితో దేవదానవులను భూమిపై పుట్టమని ఆజ్ఞాపించాడు. శ్రీమహావిష్ణువు స్వయంగా దేవకీ, వసుదేవుల కొడుకుగా శ్రీకృష్ణునిగా జన్మించాడు. వసుదేవుని మరో భార్య రోహిణీదేవి గర్భంలో అనంతదేవుడు బలరామునిగా పుట్టాడు. మహాలక్ష్మి రుక్మిణీదేవిగా సనత్కుమారుని అంశ ప్రద్యుమ్నునిగా జన్మించారు. అప్సరసలు శ్రీకృష్ణుని 16,000 మంది రాణులుగా జన్మించారు. గంగాదేవికి ప్రభాసవసువు భీష్మునిగా జన్మించి కౌరవ పాండవులకు తాతయ్యయాడు. బృహస్పతి భరద్వాజ మహర్షికి ద్రోణునిగా జన్మించాడు. మహాదేవుడు, అంతకుడు అశ్వత్థామగా జన్మించారు. ఏకాదశ రుద్రుల ప్రభావంతో కృపాచార్యుడు, సూర్యుని వలన కర్ణుడు, ద్వాపారాంశ వలన శకుని జన్మించారు. కాళనేమి కంసునిగా, హంసుడనే గంధర్వరాజు ధృతరాష్ట్రునిగా, మతిదేవత గాంధారీదేవిగా జన్మించారు. కలిపురుషాంశతో ధృతరాష్ట్ర, గాంధారీల కొడుకు దుర్యోధనుడు చెడ్డవాడై రాజుల మధ్య పగను రగులుకొల్పి కురుక్షేత్ర మహాసంగ్రామానికి కారణమయ్యాడు. పౌలస్త్య సోదరులు దుర్యోధనుని సోదరులుగా జన్మించారు. హిరణ్యకశిపు శిశుపాలునిగా, విప్రచిత్తి జరాసంధునిగా, సంహ్లాదుడు శల్యునిగా, అనుహ్లాదుడు దృష్టకేతువిగా జన్మించారు. స్త్రీపురుష స్వరూపమైన గుహ్యకుడు శిఖండిగా జన్మించాడు. మాండవ్య మహర్షి శాపం వలన ధర్మదేవత విదురుడిగా జన్మించారు. సిద్ధిబుద్ధి దేవతలు కుంతేమాద్రులుగా జన్మించారు. కుంతీదేవికి యమధర్మరాజు అంశతో ధర్మరాజు, దేవేంద్రుడి అంశతో అర్జునుడు, పవనదేవుని అంశతో భీమసేనుడు, మాద్రికి అశ్వినీ దేవతల శక్తిభాగాలతో నకుల సహదేవులు జన్మించారు. అగ్నిదేవుని వలన దృష్టద్యుమ్నుడు, శ్రీదేవి తేజోభాగం వలన ద్రౌపదీదేవి జన్మించారు. దేవతలు, రాక్షసుల అంశలతో రాజులందరూ భూమిపై జన్మించి కౌరవుల పక్షాన 11 అక్షౌహిణులు, పాండవుల పక్షాన 7 అక్షౌహిణులతో 18 రోజులు కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి భూభారాన్ని తగ్గించారు. సూతుడు సౌనకాది మహామునులకు ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. జనమేజయ మహారాజు తమ కౌరవ వంశ చరిత్రని వివరించమని వైశంపాయనుణ్ణి అడగగా వైశంపాయనుడు ఇలా వివరించాడు. మహారాజా, దక్ష ప్రజాపతి కుమార్తె అదితి కశ్యపుల కొడుకు వైవాస్వత మనవు. వైవాస్వత మనవు వలన బ్రహ్మ, క్షత్రియ, వైశ్యశూద్రులైన మానవులు పుట్టారు. వైవాస్వత మనవుకు 50 మంది కొడుకులుండగా వారు అంతఃకలహానతో అంతమయ్యారు. వైవాస్వత మనవు కుమార్తె ఇలను చంద్రుని కొడుకు బుధుడు పెళ్లి చేసుకున్నాడు. వారికి పురూరవుడు జన్మించాడు. పురూరవుడు పృథివీమండలానికంతటికీ ఏకఛత్రాధిపత్యం వహించి గర్వంతో బ్రాహ్మణులను ద్వేషించి వారి ధనధాన్యాలను కొల్లగొట్టసాగాడు. ఆ అన్యాయాన్ని ఆపడానికి బ్రహ్మదేవుని పంపున వచ్చిన సనత్కుమారుణ్ణి పురూరవుడు అపహాస్యం చెయ్యగా సనత్కుమారుడు పురూరవుణ్ణి ఉన్మాదిరోగివి కమ్ము అని శపించాడు. పురూరవుడు ఊర్వశియందు గాఢానురక్తుడై ఆమెతో గంధర్వలోకంలో విహరించాడు. వారికి జన్మించిన 6 కొడుకులలో పెద్దవాడైన ఆయువకు భార్య స్వర్భాని ద్వారా జన్మించిన 4 కొడుకుల్లో పెద్దవాడు నహుసుడు సామ్రాజ్యాధిపతి అయ్యాడు. నహుసుడి కొడుకు యయాతి చక్రవర్తి. యయాతి శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తె శర్మిష్ఠను పెళ్లి చేసుకున్నాడు. దేవయానికి యదు, తుర్వసు అనే కొడుకులు, శర్మిష్ఠకు ద్రుహ్యువు, అనువు, పూరు అనే కొడుకులు జన్మించారు. యదువు వలన యాదవ వంశం, ద్రుహ్యువు వలన భోజవంశం, అనువు వలన మ్లేచ్ఛవంశం, పూరుని వలన పౌరవవంశం పుట్టాయి. పూరుని కొడుకు జనమేజయుడు. అతని వంశంలో జన్మించిన మతిమారుడనే మహారాజును అతని అందానికి మురిసిపోయిన సరస్వతీ నది
స్త్రీ రూపంలో వచ్చి అతన్ని పెళ్లి చేసుకున్నది. వారి కొడుకు ఇవీలుడు. ఇవీలుడికి రథంతారి అనే భార్య ద్వారా జన్మించినవాడే దుష్యంతుడు. విశ్వామిత్ర మేనకలయందు జన్మించిన కుమార్తె శకుంతల కణ్వ మహర్షి పెంపుడు బిడ్డగా పెరిగి దుష్యంతుణ్ణి గాంధర్వ పద్ధతిలో పెళ్లి చేసుకుని భరతునికి జన్మనిచ్చింది. ఆ భరతుని పేరనే ఈ సామ్రాజ్యానికి భారతఖండమని, అందులోని వారందరికీ భారతీయులనే పేరు వచ్చింది. ఆ భరతవంశంలోనివాడే శంతన మహారాజు. గంగాతరంగిణి శంతన మహారాజు భార్య. వారి కొడుకే భీష్ముడు. శంతనుని మరో భార్య సత్యవతీదేవి. వారి కొడుకులే చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. సత్యవతి పెళ్లికాకముందు ఆమెకు పుట్టినవాడే వ్యాసమహర్షి. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుల అకాల మరణంతో తల్లి కోరికపై విచిత్రవీర్యుని భార్యలైన అంబికా అంబాలికల సమాగమంతో ధృతరాష్ట్ర పాండురాజులకు జన్మనిచ్చాడు వ్యాసమహర్షి. ధృతరాష్ట్రుని కొడుకులు కౌరవులు, పాండవుల కొడుకులు పాండవుల మధ్య జరిగిన మహాయుద్ధమే కురుక్షేత్ర మహాసంగ్రామం. రాబోయే ఎపిసోడ్లో శాకుంతలం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.